ప్రార్థనే జయం. ఎందుకు సంఘంపై హింస, క్రైస్తవ్యం అంటే ద్వేషం? ఈ కాలంలోనే కాదు, సంఘ ప్రారంభ దినాల్లో కూడా ఇలానే జరిగింది. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో రాజైన హేరోదు యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునేను. ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. పాస్టర్ అజయ్ బాబు గారిని పట్టుకుని వెళ్ళారు. దేవుని బిడ్డలుగా మనమేం చేయాలి? అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆనాడు పేతురు కోసం చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించి పేతురును చెరసాల నుండి విడిపించారు. అంత మాత్రమే కాదు, పేతురు ప్రాణాలను తీయచూసిన వారి ప్రాణాలను దేవుడే తీసేశారు. ప్రార్థనే మన బలం, దేవుడే మన సహాయం. పగ తీర్చుకునుట దేవుని పని, ప్రార్థించుట మన పని. ప్రార్థిద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్.